టేస్టీ టమాటా బాత్. చిన్నప్పుడు హాస్టల్లో ఈ ఉప్మా కోసం లైన్లో నిలబడి మరీ కొట్టుకు సచ్చేవాళ్ళం. అక్కడ జీడిపప్పు లేయర్ కానీ మనం మరింత టేస్ట్గా తయారు చేసేద్దాం. వచ్చేయండి. ఈ ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి ఒక కప్పుతో బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను 2-3 నిమిషాల పాటు చిన్న మంట మీద దోరగా వేయించి వేరొక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే పెనం మీద ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని నూనె కొద్దిగా మరిగిన తర్వాత పావు కప్పులో సగానికి జీడిపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసి వేరొక కప్పులోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే పెనంలో ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి పోపు వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసేసి ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఒక కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగా పెట్టుకున్న రవ్వను కలుపుతూ వేసేసేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండ కట్టేస్తుంది. కాసేపటికి కొద్దిగా గట్టిపడిన తర్వాత పావు స్పూన్ గరం మసాలా, వేపు పెట్టుకున్న జీడిపప్పు, స్పూన్ నెయ్యి, ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. ఈ టమాటా బాత్ వేడివేడిగా తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో బటన్ నొక్కండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి.